వేదికగా జగన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వైసీపీలోనే కొత్త తిరుగుబాటుకు దారి తీస్తున్నాయా? జగన్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధమయ్యారా? అసలు రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్లు పెట్టే ముందు కూటమి అగ్రనేతలు ఉన్న ఆ 3 నియోజకవర్గాల పరిస్థితి ఏంటో జగన్ కి తెలుసా? వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో వేస్తున్న పదునైన ప్రశ్నలకు తాడేపల్లి దగ్గర సమాధానం ఉందా? వైనాట్ కుప్పం అంటూ గత 5 ఏళ్లు ఆకాశం విరిగి పడేలా సౌండ్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? మంగళగిరిని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న నారా లోకేష్ స్పీడ్ను వైసీపీ తట్టుకోగలదా? వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని తేల్చేశారు జగన్. ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వేటు పడుతుందని హెచ్చరించినంత పని చేశారు. అయితే అక్కడే ఉన్న వైసీపీ నేతలు కొందరు బాధ్యతలు చూస్తున్న తమపై కాదు, ఆ కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి అన్నట్టు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కనీసం వైసీపీ ఉనికి లేదు, నేతల జాడలేదు. ముందుగా అక్కడ పని చూడండి అన్నట్టు వైసీపీ నేతల సూచన ఉంది. గత 2 ఏళ్లలో ఆ 3 నియోజకవర్గాల్లో వైసీపీ చేసిన కార్యక్రమం అంటూ లేకపోవటం విశేషం. వైనాట్ కుప్పం అంటూ సౌండ్ చేశారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంను గెలిచేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు పెద్ద దిక్కుగా మారిపోయారు. తన పుంగనూరు విడిచిపెట్టి మరి కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పదవి కూడా వదలకుండా అంతా తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా పగబట్టి మరీ చేశారు. కానీ కుప్పం ప్రజలు మాత్రం మళ్లీ చంద్రబాబునే పట్టం కట్టారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్ జాడలేదు. వైసీపీ కార్యక్రమాలు జరగడం లేదు. పట్టించుకునే నాదుడు కూడా అక్కడ లేడు. ఇక మంగళగిరి విషయానికి వస్తే లోకేష్ మానియా నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి లోకేష్ వినూత్న తరహాలో ముందుకు వెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా. 2019లో ఓడిపోయిన తర్వాత సొంత ఖర్చుతో అభివృద్ధి చేసి చూపించారు. ఇప్పుడేమో ప్రభుత్వ పరంగా చేసి చూపిస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి జాడలేదు. మొన్న పోటీ చేసిన మహిళా నేత కనిపించడం లేదు. పైగా అక్కడ మాజీ మంత్రి ఒకరు లోకేష్ పట్ల అనుకూల ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం వైసీపీ కార్యకలాపాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు ముద్రగడ పద్మనాభం. అయితే ఓడించలేక తన పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం జనసేనలోకి వచ్చేశారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వంగ గీత ఆచూకీ లేదు. కనీసం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ 3 చోట్ల ముందు చూడండి, ఆ తర్వాత మాట్లాడండి అన్నట్టు ఉంది వైసీపీ నేతల వ్యవహార శైలి. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని టార్గెట్లు పెట్టడం సులభమే, కానీ గ్రౌండ్ రియాలిటీలో పార్టీ పరిస్థితి ఏంటో అధినేతకు తెలుసా? కూటమి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 కీలక కోట్లలో కనీసం జెండా పట్టుకునేవాడు కూడా లేని మాట వాస్తవం కాదా? తమపై వేటు వేసే ముందు అసలు ఆ 3 నియోజకవర్గాల్లో పార్టీ ఎక్కడుందో చూసుకోండి అంటూ జగన్ ముఖం మీదే ప్రశ్నించేందుకు కాడ రెడీ అయిపోయిందా? చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతోందో.